సేనాధిపతి గారు కోరారు. తహసీల్ సేనాధిపతి గారు నాకు చాలా దశాబ్దాల నుంచి తెలుసువారు. వారు ఎప్పుడు ఏ కార్యక్రమానికి రమ్మని అడిగినా నేను వినకపోయేది లేదు. ముందు కూడా మీకు ఓపికన్నంత వరకు మనం ఎక్కడ ఇన్వాల్వ్ చేయాలని చెప్తే అక్కడ అందించాలని నేను తెలుసుకుంటున్నాను. ఉదయ సాహిత్యం ఈ పేరులోనే ఉంది. ఆవిర్భావం ఉదయించేటువంటి సాహితీ. మరి ప్రతిసారి కూడా అంటే ఇవాళ కరీంనగర్లో మొదటిసారి అవుతుందా లేదా మీరు కార్యవర్గం సో చాలా కాలం నుంచి రకరకాలైనటువంటి పోటీలు, కవితా పోటీలు, గజల్స్ పోటీలు ఇంటర్మీడియట్ విన్నాం. వారు ఏ రకమైనటువంటి పోటీలు నిర్వహిస్తున్నారు, అందులో విజేతలైనటువంటి వారికి ఏ రకంగా వారు ప్రోత్సహిస్తున్నారు, తద్వారా సాహితీ ప్రియులను ఏ రకంగా ఇన్స్పైర్ చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. గతంలో దీని గురించి మరీ ఎక్కువగా తెలియకపోయినా ఇక్కడ కూర్చున్నటువంటి ఈ కొద్ది సమయంలోనే ఉదయ సాహితీ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో చేస్తున్నటువంటి సేవలు నేను చాలా సంతోషకరంగా. మరి భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో వారు చేయాలని, నూతనంగా ఎన్నుకోబడినటువంటి కొత్త కార్యవర్గం ద్వారా మరింత ఈ యొక్క సాహితీ స్రవంతిని నిరంతరంగా అలా పారించాలని, మంచి కవులు ప్రోత్సహించేటువంటి వ్యక్తులు ఉన్నంతసేపు సమాజంలో మంచి కవిత్వం ఉంటూనే ఉంటుంది. మంచి కవిత్వం అనేది సమాజానికి మంచి మార్గదర్శనం ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటుంది. కవి అనేవాడు మరణం లేనటువంటి వాడు. ఒక మంత్రి మాజీ కావచ్చు, ఇంకెవరైనా కూడా మాజీ అనేటువంటి దానికి అర్హులు కావచ్చు, కానీ మాజీ కవి అనేది ఎన్నటికీ ఉండదు. ఎందుకంటే వారు రాసినటువంటి కవిత్వం కానివ్వండి, రచనలు కానివ్వండి, ఎప్పటికీ కూడా మన మధ్యలోనే ఉంటూ మనకి మార్గదర్శనం చేస్తూనే ఉంటాయి. మరి ఈనాడు రకరకాలైనటువంటి వింత పోగులు పోతున్నటువంటి సమాజంలో దారి తప్పినటువంటి సమాజాన్ని సరైన విధంగా తయారు చేయాలంటే కవుల యొక్క పాత్ర ఎంతగానో ఉంది. పాఠశాలలో గురువుల యొక్క, ఆ తర్వాత సమాజంలో కవుల యొక్క ఆవశ్యకత ఎంతగానో ఉంది. మరి ఆ రకంగా నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను నా స్కూల్లో. నిర్మాణం ఏ పాపనే చరిత్ర నిర్మాణ పూరే స్వార్థ సాధనాకి ఆంధీమే వసుధాక కళ్యాణ. ఎన్నో మంచి పనులు చేస్తున్నటువంటి ఈ యొక్క సమయం లోపల మరి స్వార్థ చింతన అనేటువంటి దానికి లోను కాకుండా సమాజ అభివృద్ధికి, దేశాభివృద్ధికి పనికొచ్చేటువంటి విధంగా రచనలు ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ చెప్పేటువంటి స్థాయి నాకు లేదు. ఎందుకంటే మీరు స్వతహాగా కవులు ఎన్నో రచనలు చేశారు. నేను కేవలం మీ గురించి విన్నదాని నుంచి కొంత నేర్చుకొని మాట్లాడడం మాత్రమే నాకు తెలుసు. అందుకని ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా నడిపించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ముందు ఎల్లప్పుడూ కూడా నా పరంగా మీకు సహాయ సహకారాలు ఉంటాయని మరి విన్నవించుకుంటూ ముగిస్తున్నాను.